రేవంత్ రెడ్డి గారు బీజేపీని చూస్తే భయపడుతుండ్రా, లేదంటే బీజేపీని చూస్తే సుస్సు పోసుకుంటుండ్రా అనేది మీరు ఆలోచించండి. ఎందుకంటే చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ద వే ఇది ఆ ఫైర్ అనేది కాంగ్రెస్ నేతలు కానీ, కాంగ్రెస్ నేతలు ఎవరైనా సరే, అందులో ఇది రేవంత్ రెడ్డి గారు, ఎందుకంటే హీఈస్ ద ఫేస్ ఆఫ్ ద పార్టీ, ఆయన పిసిసి అధ్యక్షుడు కాబట్టి, మీకు రేవంత్ రెడ్డి గారిలో బీఆర్ఎస్ ను తిట్టిన దాంట్లో ఆ 1% అన్న ఆ ఇంటెన్సిటీ కనిపిస్తుందా కాంగ్రెస్ నేతల్లో అనేది మీరు గమనించాలి దయచేసి. ఏదో తెలివితేటలు అన్ని వాడతారు. ఏమని ఇది రాష్ట్ర ప్రభుత్వం మనది, కేంద్ర ప్రభుత్వం కాదు. ఇప్పుడు ఆడు దిగిపోయిండు. సచినబాబుని ఏం చంపుతారు అయ్యా? ఇలా కేసీఆర్ గారికి అధికారం ఇచ్చినప్పుడు ఆయన దుర్వినియోగం చేసిండు, ఆయన ఇబ్బందులు పెట్టిండు, ఆ కాంగ్రెస్ లేకుండా చేసే ప్రయత్నం చేసిండు. సో ఆ విధంగా లేని బీజేపీని లేపి ఇది మొత్తం ప్రజాస్వామ్యాన్ని కూని చేసి వానికి 89 మంది ఎమ్మెల్యేలు ఎన్నుకున్నా కానీ, మోసం చేసినా కానీ 89 మంది ఎమ్మెల్యేని ఎన్నుకున్న తర్వాత కూడా మళ్ళా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకొని అనేక రకాలుగా అస్తవ్యస్తం చేసిండు. వ్యవస్థలు రాష్ట్ర సంపద మొత్తం నాశనం చేసిండు కాబట్టి, మొత్తం భూములని కబ్జా పెట్టిండు కాబట్టి ప్రజలు లేవకుండా కొట్టిర్రు. ఆ బీఆర్ఎస్ పార్టీకి ఓటేసే అవకాశం కూడా కనిపిస్తలేదు ఇప్పట్లో. సో ఈ సచ్చినబాబుని ఇంకేం చంపుతావు? వాళ్ళు నాయకులు స్వచ్ఛందంగా వస్తే రాని, మనకి ఎక్కడైతే కాంగ్రెస్ బలహీనంగా ఉందో అక్కడ ఆ నాయకులు వస్తే రాని. ఓకే, దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. కాంగ్రెస్ కి నిజంగా హానెస్ట్ గా కష్టపడ్డోళ్ళు, గాలేటోస్తాడు పోకుండా కాంగ్రెస్ కోసం 10 ఏళ్ళైనా సరే ఉన్నోళ్ళని తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది. గుర్తించకపోతే కొట్లాడి గుర్తించేటట్టు చేద్దాం. కానీ ఈ పార్లమెంట్ ఎన్నికల దాకా ఒక ఏడాది టైం అయింది కాంగ్రెస్ పార్టీకి. 1 ఇయర్ తర్వాత కూడా వాడు సరైన దారిలో పోకపోతే 4 మొట్టికాయలు వేసైనా మనం ఏమేమి హామీలు ఇచ్చినామో అవన్నీ నెరవేర్పిద్దాం. అటనే నిజంగా హానెస్ట్ గా కష్టపడ్డోళ్ళు కాంగ్రెస్ పార్టీ కోసం తప్పకుండా వాళ్ళకి ఏదో ఒకటి పదవి వీలైతే పదవి అందరికి ఇవ్వలేం కదా. పదవులు 1000 పదవులు ఉన్నాయనుకో, 1,00,000 మంది కార్యకర్తలు ఉన్నారనుకో, 1,00,000 మందికి ఇవ్వలేం కదా. మిగిలిన వారికి ఏదో ఒక రకంగా లబ్ధి చేకూర్చే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతుంది. కాకపోతే ఒక ఏడాది టైం ఏంటి, అర్థమైందా? సో నేను 7 సముద్రాల అవతలు ఉన్న పొద్దుకి ఎందుకు నెత్తి నోరు కొట్టుకుంటాను చెప్పండి. నాకు ఒక పదవి ఇవ్వమని అడిగినా, నాకు ఒక 10 రూపాయలు ఇవ్వమని అడిగినా, అడగలే కదా, అడుగుతలేను కదా, నాకు అట్లాంటి ఆశ కూడా లేదు కదా. కేవలం మంచి ప్రభుత్వం వస్తే, ఇప్పుడు ఐడియల్గా ఎవ్వడు ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. ఐడియల్గా ఉన్నవాడు రాజకీయాల్లో మనుగడ సాధించలేడు. ఇలా కమ్యూనిస్ట్ పార్టీలు కనుమరుగైనాయి, లేకపోతే ఇప్పుడు ముచ్చట్లు చెప్పేటోడు ఆడు ముచ్చట్లు చెప్తాడు కానీ గెలవడాడు. తీసుకునే ఓటర్ కూడా 500 రూపాయలు తీసుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఐడియల్గా పనికిరాదు, అది ఎగ్జిస్ట్ కాలేరు వాళ్ళు. ఒక చిన్న బహిరంగ సభ పెట్టాలంటే పైసలు ఖర్చు అవుతాయి, ఒక బైక్ ర్యాలీ చేయాలంటే పైసలు ఖర్చు అవుతాయి. ఎవ్వరు ఫ్రీగా రారు. కాబట్టి యాడికెళ్ళి వస్తాయి పైసలు? ఆకాశంలోకి వెళ్ళి రావు కదా. సో కాబట్టి 5 రూపాయలు 10 రూపాయలు తింటే ఎవ్వరిని తప్పు పట్టద్దు, ఏ పార్టీ వాడు వచ్చినా సరే. హద్దుకు మించి తింటేనే తప్పు. ఇక ఇక్కడ మన కొట్లాటంతా దేని గురించి? చిన్న దొంగన, చిల్లర దొంగన, గజ దొంగన. గజ దొంగల్ని రానియద్దు. నేను అబ్జర్వ్ చేసిన కాడికి బీజేపీ బీఆర్ఎస్ గజ దొంగలు 3 తరాల సంపద దోసుకున్న రాళ్ళు. అర్థమైందా? కేసీఆర్ గారు చేలో పెట్టినప్పుడు 75,000 కోట్ల అప్పులు. అది కూడా మనం వాళ్ళకి చేలో పెట్టినప్పుడు మిగులు బడ్జెట్ ఉండే రాష్ట్రం. అది 70 ఏళ్ళలో అయిన అప్పు, ఆ 75,000 కోట్లు. సిమిలర్లీ నరేంద్ర మోడీ గారు చేలో పెట్టినప్పుడు 13 ప్రధానమంత్రులు, గుర్తుపెట్టుకోండి, 64 ఏళ్లలో చేసిన అప్పు 56 లక్షల కోట్లు. ఒక్క నరేంద్ర మోడీ 10 ఏళ్లలో చేసిన అప్పు ఇవాళ ఎంత? భారతదేశం అప్పు 168 లక్షల కోట్లు. 168 లక్షల కోట్లకి వెళ్ళి 56 లక్షల కోట్లు తీసేస్తే 112 లక్షల కోట్లు ఒక్క నరేంద్ర మోడీ 10 ఏళ్లలో చేశాడు. నరేంద్ర మోడీ కేసీఆర్ వల్లనన్నా ఆ చిల్లర్నో బొల్లర్నో ఎవరికో వచ్చినాయి. నరేంద్ర మోడీ గారి వల్ల ఒక్క పైసా మీ అన్నకో, తమ్మునికో, మీ అక్కకో, మీ చెల్లెకో, మీకు చుట్టాలకో, మీ తెలిసిన వాళ్ళకో ఎవరికన్నా నరేంద్ర మోడీ ఆవాస్ యోజన కింద ఇల్లు వచ్చిందా? నరేంద్ర మోడీ ఆయుష్మాన్ భారత్ కింద ఎవరికన్నా మెడికల్ బిల్లులు కట్టిర్రా? గుజరాత్ లో చెప్తున్నారు కదా, ఆ మెడికల్ బిల్లులు అక్కడ వస్తే బిల్లులు చెల్లిస్తలేరంట ఆయుష్మాన్ భారత్ కింద. మరి ఏడిపోయినారా ఇన్ని లక్షల కోట్లు? 400 లక్షల కోట్ల దేశ సంపద. కాంగ్రెస్ ఓడు 70 ఏళ్ళ 13 ప్రధానమంత్రులు 70 ఏళ్ళలో కట్టినటువంటి అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు గుజరాతీ దోస్తులకు అమ్మేస్తున్నాడు.
లక్షల కోట్ల వర్తది ఆల్మోస్ట్ ఫ్రీగా ఇచ్చేస్తున్నాడు. ఎయిర్పోర్ట్లు, సీ పోర్ట్లు, భూమిలో ఉండేటువంటి ఖనిజాలు. మళ్ళీ వాడు వచ్చేసి ఇవన్నీ వాడి దోపిడి నుంచి దృష్టి మరల్చడానికి హిందూ ముస్లిం అని కూడా పెడుతున్నాడు. వానికి ఎవడైతే ఓటేయడం అనిపిస్తే వాని ఇల్లులు బుల్డోతో గుద్ది చంపుతున్నాడు. వానికి ఎవడైతే ఓటేయడం అనిపిస్తే వాని ఎన్ఆర్సీ కింద వాని ఓటు హక్కు చెల్లకుండా చేస్తున్నాడు. అవునా కాదా? అట్లాంటి బీజేపీ ముండా కొడుకు వాని వల్ల ఒక ఎడారిలో ఉండేటువంటి బ్రహ్మజముడు నాగజముడు వల్లనన్నా కొంచెం ఏదైనా లాభం అవుతుందేమో ఆ ఒంటెలకు గింటలకు, కానీ బీజేపీ వల్ల అది కూడా లాభం లేదు కదా. బీజేపీ మంచిగా ఉన్నాడు ఎవడన్నా అంటే బీజేపీ పాలించి అస్సాంకి పోయిరండి, పోయి మళ్ళీ వస్తారో లేదో మాకు తెలియదు. బీజేపీ పరిపాలించి యూపీకి పోయి మళ్ళీ వస్తారో లేదో మాకు తెలియదు. ఏ సామాజిక వర్గం బాగలేదు. అర్థమైందా? సో ఆ క్రమంలో రేవంత్ రెడ్డి గారిని నేను ఏమంటున్నా అంటే ఇవాళ బీఆర్ఎస్ సచ్చిన పాము, ఇంకా దాన్ని చంపేది ఏముంటది? ఆయన తప్పులు చేసిండు కాబట్టి, ఆయన నిర్బంధం చేసిండు కాబట్టి, ఆయన ఫోన్ ట్యాపులు చేసిండు కాబట్టి, దోసుకున్నాడు కాబట్టి ప్రజలు లేవకుండా కొట్టిరు. మళ్ళా ఓటేసే అవకాశం కూడా కనిపిస్తలేదు ఏది బీఆర్ఎస్కి. ఇంకా అది గతం రా అయ్యా. ఫోన్ ట్యాపింగ్ అయినా గీన్ ట్యాపింగ్ అయినా అది గతం. ఇప్పుడు మళ్ళా నువ్వు సచిన బీఆర్ఎస్ని ఎందుకు లేపుతావు? దాన్ని పూర్తిగా సావకు వచ్చి అందులో ఉండే నాయకులు వస్తే రాని, దాంట్లో మనం అది వాలంటరీ వస్తే రాని, మనం ఏం ఆపుతలేం. కానీ ఎక్స్క్లూజివ్గా ఈ ఫోన్ ట్యాపింగ్లు గీన్ ట్యాపింగ్ అది చేసిండేమో, ఆడే ఒప్పుకుంటుండు కదా చేసినామని. చేసినాం అంటుండు కదా. ఆ కాళేశ్వరం పలిగిందంటే పలిగింది అంటుండు కదా. దొంగ చేసిండు. ఓకే, సో ఇక అది మనం రికవరీ చేయగలిగేటి రికవరీ చేద్దాం. కానీ నాకు తెలిసిన కాడికి నాకున్న నా పరిజ్ఞానం ప్రకారం ఒకసారి పోయినాయి మళ్ళీ రావు. ఇక భూములు ఒక్కటే మనం మళ్ళీ తీసుకోవచ్చు, కానీ మిగిలిన పైసలు అయితే నాకు తెలిసి అది ఎక్కడెక్కడో పోయినాయి, విదేశాలకు పోయినాయి, ఎడుకోపోయినాయి. అవి మళ్ళీ మనం తెచ్చే అవకాశం నాకు తెలిసి ఉండదు. సో పైసల విషయంలో భూములు అయితే మనం రికవరీ చేసుకోవచ్చు. అది కాకుండా ఫోన్ ట్యాపింగ్ వాడు చేసిండు కరెక్టే. ఇప్పుడు ఏం చేద్దాం? మనం పొద్దుగాలేస్తే మన సమయం అంతా దీని గురించి కాదు కదా. మనం ప్రజా సమస్యలు ముఖ్యం. ప్రజలకు ఏం చేద్దాం, మనం ఇచ్చిన హామీలు ఎట్లా నెరవేర్దాం, మనకి ఫండింగ్ ఎట్లా చేద్దాం, ఇంకా వేరియస్ సోర్సెస్ ద్వారా ఎట్లా మనకి డబ్బులు వస్తాయి, తర్వాత ఎట్లా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేద్దాం, వీళ్ళకి లోన్లు ఇద్దామా, ఇది ఫోకస్ ఉండాలి కదా. అవునా కదా? మనం ఏ నమ్మకంతో ప్రజలు ఓటేసారో దిస్ షుడ్ బి అవర్ ప్రయారిటీ కదా. అవునా కదా? సో కాబట్టి బీజేపీ వాళ్ళు మీడియాని కంట్రోల్ పెట్టుకొని, రెగ్యులర్ మీడియాని, సోషల్ మీడియాని కంట్రోల్ పెట్టుకొని వాడు ఏదైనా ప్రచారం చేస్తున్నాడు. 400 సీట్లకు నువ్వు పోటీ చేస్తలేవు, 400 సీట్లు గెలుస్తావని నువ్వు అనవాడుతుంది. మోడీకి అంత హవా ఉన్నప్పుడే 300 సీట్లు వచ్చినాయి. ఇవాళ ఎట్లా 400 వస్తాయి? నువ్వు ఈవీఎంలను మోసం చేస్తుంది తప్ప బీజేపీకి 200 సీట్లు కూడా దాటవు. సౌత్ ఇండియాలో దాదాపు బీజేపీ లేనే లేదు. తమిళనాడులో లేదు, కేరళ 9 రాష్ట్రాల్లో ఇప్పటికి బీజేపీ లేదు. 3 రాష్ట్రాల్లో పోటీ చేస్తలేదు. అప్పటికంటే ఎక్కువ ఇప్పుడు తీవ్ర వ్యతిరేకత వచ్చింది బీజేపీ మీద. ఉత్తర భారతదేశంలో మెజారిటీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గట్టి పోటీ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. 40% ఓటు బ్యాంక్ ఉంది. ఏడొస్తుందిరా బీజేపీ? ఏడపాడైంది బీజేపీ? ఒక ఫ్లూక్లా హవాలో ఒకసారి 2 సార్లు గెలుస్తారు. బీజేపీ ఎప్పుడైనా గదే పరిస్థితి. సంస్థాగతంగా లేదు, అది సిద్ధాంతం లేదు వాళ్ళకి. నందమూరి తారక రామారావు గెలిచిర్రు 9 పార్టీ పెట్టిన 9 ఏళ్ళకి, తర్వాత ఓడిపోయారు. మంచి చేయకపోతే ప్రజలకు మంచి చేయకపోతే ఎల్లకాలం ఎవరిని మోసం చేయలేరు ఎవరైనా సరే. నువ్వు ఎన్ని మీడియా కంట్రోల్ పెట్టుకో, ఎన్ని సిబిఐలు పెట్టుకో, ఈడీలు పెట్టుకో, అది చెల్లదు. ప్రజలకు నీ వల్ల మంచి జరగకపోతే ప్రజలు పట్టించుకోరు. 10% ఉన్నటువంటి ముస్లిమ్స్ 90% ఉన్న హిందువులని ఏది 70 ఏళ్ళ నుంచి కొట్టినోడు ఇప్పుడు ఎట్లా కొడతారా? ఆర్మీ నీచేలో పెట్టుకుంటావు, పోలీసు నీచేలో పెట్టుకుంటావు, నీ చెడ్డి గ్యాంగ్ ఆర్ఎస్ఎస్ అని పెట్టుకుంటావు. ఇంతమంది పెట్టుకొని నిన్ను ఎట్లా కొడతారా? వాడు 90% నువ్వు హిందువులు పెట్టుకొని కొట్టేది నువ్వే, వాడు కొట్టిండని ప్రచారం చేసేది నువ్వే. గంతెందుకు సాయుధ రైతాంగ పోరాటం మనం చూసినాం, మన కళ్ళ ముద్దడు చూసినాం. మనం చాలా దూరం కాదు ఇది ముచ్చట. ఇప్పటికి కూడా కొందరు బతుకున్నారు. అది రజాకారులు హిందూ ముస్లింలు కొట్లాడుకున్నారని ప్రచారం చేయబట్టేవాడు. దొరలు భూస్వాములు, నిజాం అనే రాజు చాలా మంచివాడు. ఆయన భూమి వంచిర్రా అంటే ఈ దొరలు వంచియలేదు, ఈ దొరలు వెట్టి చాకిరి చేయించుకున్నారు. దొరల వల్ల అందరు హిందువులు కదా. మెజారిటీ 90% దొరలు ఊర్లలో ఉన్న వాళ్ళందరూ హిందువులే. రెడ్డిలు కావచ్చు, లేకపోతే ఈ వెలమ కావచ్చు. అర్థమైందా?
అక్కడ ఇప్పుడున్నట్టు కమ్యూనికేషన్ లేదు, ఇప్పుడున్నంత ట్రాన్స్పరెన్సీ లేదు. ఇప్పుడు నిజాం ఆయన రాజు కానీ ఆయన గ్రామాల పట్టు లేదు నిజాం గారికి. అర్థమైందా? కాబట్టి ఈ దొరల మీద ఆధారపడి బతికిండు. నిజాం రాజు కాదు. ఇప్పుడు భారతదేశంలో ఒక ఎంత 500 సంస్థానాలు ఉన్నాయి కదా బ్రిటిష్ కింద. నువ్వు ఏ హిందూ రాజు పరిపాలన కూడా అట్లనే ఉండే. ఆ హిందూ రాజు పరిపాలన నియంత పరిపాలనతో పోలిస్తే నిజాం గారి పరిపాలనలో చాలా ఫ్రీడమ్ ఉండే. ఇప్పటితో పోల్చొద్దు. అప్పుడు సమకాలీన హిందూ రాజులు మరాఠాలు ఇప్పుడు అంటారు కదా శివాజీ మహారాజు అది ఇదని. ఆ శివాజీ మహారాజు పరిపాలన ఎట్లా ఉండే? ఫ్రీడమ్ ఉండేనా? పిండారీలు అని ఉండేవారు. పిండారీలు ఏది ఈ మరాఠాల కింద, శివాజీ మహారాజు వాళ్ళ యొక్క పేష్వాల కింద. బాపనోని పరిపాలన ఎట్లుండే హిందువుల కింద చెప్పండి. ఈ వర్ణ వ్యవస్థ 99% మంది ఈ శూద్ర వైశ్య క్షత్రియ అందరూ ఈ బాపనోని కింద ఎట్లా బతికిన హిందూ రాజుల కింద. ఆ కంపేర్ చేసినప్పుడు నిజాం రాజు కింద చాలా ఫ్రీడంగా బతికినట్లు లెక్క. గ్రామీణ ప్రాంతాల్లో దొరలు భూస్వాములు హిందువులే. వాళ్ళు నిజాం గారు భూమిని వంచిర్రా అంటే వాళ్ళు వంచేయకుండా వీళ్ళని వెట్టి చాకరీ చేయించుకున్నారు. దానికి వ్యతిరేకంగా కొట్లాడారు. ఇది ఈడు గూడూరు నారాయణ అనే చెత్త నా కొడుకు బీజేపీలో జాయిన్ అయ్యి అది హిందూ ముస్లిం కింద ప్రచారం చేస్తున్నారు రజాకర్లని. ఎంత ఘోరం అంటే పొద్దుగాల లేస్తే చరిత్ర మీద బురదలు తప్ప 10 ఏళ్ల నుంచి వీనికి ట్యాక్సులు కట్టుకుంటా ఎప్పుడో అయిపోయింది. దాన్ని ఇప్పుడు ఎందుకురా? గతం గతహ, దాన్ని మార్చలేనప్పుడు దాన్ని మంచిగా ఉంటే గుడ్ మెమరీ, లేకపోతే బ్యాడ్ ఉంటే దాన్ని లెసన్ నేర్చుకుంటాం. అంతేగాని దాని పేరు మీద ఇయ్యాలా నువ్వు ఓట్లు కావాలంటే గుద్ద మీద దాంతో పట్టుకొని. అవునా కదా? ఇవాళ నీకు ట్యాక్స్ 10 ఏళ్ల నుంచి నీకు ట్యాక్స్ కట్టుకుంటా అప్పుడు ఎప్పుడో 50 ఏళ్ల కింద 100 ఏళ్ల కింద ఇప్పుడు ఎందుకు? అప్పుడున్న నియమాలు ఏమున్నాయి, అప్పుడున్న జీవన విధానం ఏమున్నది, దానికి ఇప్పుడేం సంబంధం రా? యాడిపోతారు ముస్లింస్ క్రిస్టియన్స్ భారతదేశంలో ఉన్న బుద్ధులు జైన్లు యాడిపోతారు? వాడు భారతదేశంలో ఉట్టలేదా? ఎవడో కన్వర్ట్ చేస్తే అది నచ్చిన సిద్ధాంతం ఉంటే కన్వర్ట్ అయ్యారు. ఏమైంది నాకు అర్థం కాదు. ఎవరు నచ్చింది ఆడు మొక్కితే నాకు వచ్చిన నష్టం ఏంది చెప్పండి? ఒక ఆయన వేరే అల్లాకి మొక్కిండు అనుకో, నాకు వచ్చిన నష్టం ఏంది? నాకు నచ్చింది మొక్కంగా ఆయన వద్దంటుండా? పోనీ నీకు అంత మతం మీద ప్రేమ ఉంటే పూజారి కావచ్చు కదరా, మఠాధిపతి కావచ్చు కదా, ప్రధానమంత్రి ఎందుకురా? నువ్వు ముస్లింలే ప్రధాని కాదురా నరేంద్ర మోడీ. ఎంత అంటే ప్రజల దృష్టిని దోపిడి నుంచి దృష్టి మరల్చాలి. ఇలా బీఫ్ కంపెనీలు ఎవడు బీఫ్ కట్ చేయొద్దు అంటాడు ఈ చెత్త నా కొడుకు. మరి ఎందుకు కట్ చేయొద్దు? బీఫ్ కంపెనీలనే ఓనిరా. భారతదేశం బ్రెజిల్ తర్వాత 2వ హైయెస్ట్ ఎక్స్పోర్ట్ చేసేది బీఫ్ ని భారతదేశం. ఆ భారతదేశంలో బీఫ్ కంపెనీలు ఉన్నాయి ఎవరికి? బాపనోనికి. మళ్ళీ వాడు వచ్చేసి ఆవును చంపొద్దని ఏం చెప్తున్నావురా? ఎందుకంటే వీళ్ళందరూ ఎవరిని వాడు ఆవును చంపుకొని తింటే వాడి బీఫ్ కంపెనీలు నడవాయి. వాడిని చంపుకోవడానికి ఆవులు దొరికే వానికి. పొద్దుగాల లేస్తే కుట్రలు కుతంత్రాలు మోసాలు. వాడు చూపెట్టే బొమ్మ వేరుంది, అసలు బొమ్మ వేరుంది. ఎంతసేపు బాబనోడు దోసుకోవాలి అంతే. కాదైతే పేపర్ మీద ఇన్ని నరేంద్ర మోడీ ఇది చేసిండు అది చేసిండు మీకు ఏమొచ్చినాయో చెప్పుంది. ఉత్తర భారతదేశంలో కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ తప్ప టన్నెళ్ళు లేకపోతే రోడ్డు వ్యవస్థ తప్ప మిగిలిన ఏమన్నా మీకు డే టు డే మీ లైఫ్ లో బాగుపడేది ఏమొచ్చినాయో చెప్పారు నరేంద్ర మోడీ ద్వారా. అది కూడా దక్షిణ భారతదేశంలో, ఉత్తర భారతదేశంలో. ఎందుకని? ట్రాన్స్పోర్టేషన్ అవసరం. బ్రిటిష్ వాడు కూడా పెట్టుకున్నాడు ట్రాన్స్పోర్టేషన్. బ్రిటిష్ వాడు భారతదేశంలో ఏమి కట్టలే. మొఘళ్ళు కట్టిండ్రు, శాతవాహనులు కట్టిండ్రు, రాష్ట్రకూటులు కట్టిండ్రు, కాకతీయులు కట్టిండ్రు, కానీ బ్రిటిష్ వాడు ఒక్క కట్టడం కట్టలే భారతదేశంలో. ఏం కట్టుకున్నాడు వాడు? రైల్వే స్టేషన్లు కట్టుకున్నాడు, రైల్వే ట్రాకులు కట్టుకున్నాడు, లేదు అంటే ఈ ఓడరేవులు యొక్క సముద్రం నుంచి షిప్పులలో వేసుకోవడానికి ఆ యొక్క మద్రాసులో కానీ బొంబాయిలో కానీ కలకత్తాలో కానీ వాడి కోటలు కట్టుకున్నాడు. ఓకే, ఫోర్ట్ అంటారు కోటలు. ఎందుకోసం? వాడు వ్యాపారం చేసుకోవడానికి, ఇక్కడున్న భారతదేశం యొక్క సంపద అంతే లండన్ బ్రిటన్కి ఎత్తుకోవడానికి అవి కట్టుకున్నాడు ట్రాన్స్పోర్టేషన్. రెండోది ఏంది? ఇక్కడ రాజులు అవడం రివోల్ట్ చేస్తే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వాని సైనిక పటాలని పంపడానికి, అట్లనే వాని కమ్యూనికేషన్ కోసం టెలిగ్రామ్ వ్యవస్థ పెట్టుకున్నాడు తప్ప భారతదేశంలో ఎలాంటి వాడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయలే. అర్థమైందా? అందుకే బ్రిటిష్ వాడు కట్టిన కట్టడాలు ఏం లేవు, మొఘళ్ళు కట్టినవి ఉన్నాయి. అర్థమైందా? మొఘళ్ళు ముస్లిం రాజులు ఈ భారతదేశాన్ని వాళ్ళ దేశం లెక్క ఫీల్ అయినరు కాబట్టి వాడు కట్టిండు. భారతదేశాన్ని బ్రిటిష్ వాడు ఏనాడు నా దేశం లెక్క ఫీల్ కాలేదు కాబట్టి వాడు ఏం కట్టలేదు. ఎంత ఏదైనా దోసుకోవడానికి వాడు ఇది చేసిండు. ఇప్పుడు అదే చేస్తుండు మోడీ. ఉత్తర భారతదేశంలో ఆ యొక్క టన్నెళ్ళు లేకపోతే ఆ రోడ్డు వ్యవస్థ ఎందుకు కట్టుకుంటుండు? అదాని గాడు భూమిలో తవ్విన లిథియం గనులు లేకపోతే ఇంకో గనులు వాడు ఎత్తుకోవడానికి కట్టుకుంటుండు తప్ప ఇంకా అది కాకుండా ఏ డే టు డే ఒక నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్టు మనకి భూవ పెట్టేది అని చేసిండు నరేంద్ర మోడీ?
అన్ని తీసుకోవాలి గుజరాతీ దోస్తులకు అమ్ముతుండే తప్ప ఇంత ఇప్పుడు అమెజాన్ వాడు ఎన్ని లక్షల మంది కోట్ల మందికి ఉద్యోగం కల్పిస్తాడు. మరి నరేంద్ర మోడీ ప్రపంచంలో రెండవ ధనవంతుడు కదా. వాని కింద పనిచేసే వాళ్ళు ఎంతమంది తెలుసా? 23,000 మంది ఎంప్లాయీస్ మాత్రమే. ఇది అదాని కింద. వాడు ఎక్కడో 600 స్థానంలో ఉన్నాడు, రెండవ స్థాయికి ఎట్లా వచ్చిండు? చేయమని ఈడీని ఇన్వెస్టిగేషన్. వాడు 100 కోట్లు తిన్నాడంట, వాడిని లోపలేస్తావంట. నువ్వు 400 లక్షల కోట్లు తిన్నాడని నీకు విచారణ ఉండదంట. ఇదేంది? ప్లేన్ లెవెల్ ఫీల్ ఉండాలి కదా. 5-10 రూపాయలు తింటే ఎవడేమంటారా? అద్దెకు మించి తింటేనే తప్పు కాదు. ఢిల్లీ